పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. నాణ్యమైన మద్యం మందుబాబులకు అందిస్తారంటూ ఎన్నికల ముందు గొప్పలు చెప్పుకుంటూ వచ్చిన కూటమి నాయకులు ఇప్పుడు అదే మద్యాన్ని కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. అక్కడ ఇక్కడ లేదు, రాష్ట్రం మొత్తం ఇదే తంతు. ఇది నోటి మాట మాత్రం కాదు, ఏకంగా అధికారులు చేసిన దాడులలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో కల్తీ మద్యం తయారు చేస్తున్న కేంద్రాల్ని గుర్తించారు. అనకాపల్లి జిల్లాను కేంద్రంగా కల్తీ మద్యం దందా సాగిస్తోంది మాఫియా. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కల్తీ మద్యం మాఫియాకు అనకాపల్లి జిల్లాను అడ్డాగా మార్చేశారు. ఓవైపు కల్తీ మద్యాన్ని తయారు చేసిన తర్వాత ఆ కల్తీ మద్యాన్ని సరఫరా చేసేందుకు ఒక గోడౌన్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని పరవాడ ప్రాంతంలో ఏకంగా కల్తీ మద్యం తయారు చేసే 2 కేంద్రాలని గుర్తించారు. కల్తీ మద్యం తయారు చేసే కేంద్రాలలో స్పిరిట్, కల్తీ మద్యం సీసాలు, సీల్ వేసే యంత్రాల్ని సైతం గుర్తించారు అధికారులు. ఈ విధంగా కల్తీ మద్యాన్ని తయారు చేసి మార్కెట్లకు విడుదల చేసేందుకు అనకాపల్లి జిల్లాను కేంద్రంగా ఎంచుకుంది కల్తీ మద్యం మాఫియా. కల్తీ మద్యం అమ్మకాల జోరు ఏ విధంగా ఉందంటే అసలు మార్కెట్లో ఉంది ఒరిజినల్ మందా లేదా కల్తీ మందా అని తెలుసుకోలేనంతగా విక్రయాలు జరుపుతున్నారు. భారీ ఎత్తున కల్తీ మద్యం సీసాలను ఒరిజినల్ వాటితో కలిపేసి అమ్మకాలు జరిపేస్తున్నారు ఈ మాఫియా సభ్యులు.